కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలుగా మనల్ని పిలిచాడు. మనం ఎవరమంటే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని అనుదినము ఆయన్ని వెంబడించాలి అన్నాడు. ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, ఇఫ్ యు వాంట్ టు ఫాలో క్రైస్ట్, యేసు క్రీస్తును నువ్వు వెంబడించాలంటే రూల్ ఏంటంటే, డినై యువర్ సెల్ఫ్, నిన్ను నీవు ఉపేక్షించుకొని. అంటే అర్థం ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకోవడం, వదిలేసుకోవడం, నీ మీద ఆశలు వదిలేసుకోవడం, నీ మీద నువ్వు ఆశలు వదిలేసుకొని, నిన్ను నీవు నమ్మడం వదిలేసుకొని, నీ మీద నీ విశ్వాసం ఉంచుకోవడం వదిలేసుకొని, నీవంట దేవుని మీద నీ దృష్టి, దేవుని మీద నీ విశ్వాసం, దేవుని మీద నీ నిరీక్షణ, దేవుని మీద నీ కోరికంతా పెట్టుకొని నిన్ను నీవు డినై చేసుకోవాలి, తిరస్కరించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. నా మీద నాకు ఆశ లేదని చెప్పుకోవాలి. మన ఆశ ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీద పెట్టుకొని మనం తను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని, అంటే దేవునితో సిలువెత్తుకొని, ఆయన కాడెత్తుకొని, అంటే మన లైఫ్ని దేవునికి సరెండర్ చేయడం. ఆయన కాడెత్తుకోవడం అంటే మీరు ఎప్పుడైనా చూసారా? ఈ రైతు దున్నేటప్పుడు ఏం చేస్తాడంటే, ఎద్దుల్ని ఏం పిలవడో ఆ కాడు అలా ఎత్తుతాడు. అప్పుడు ఏం చేస్తాయి ఎద్దులు వచ్చి దాని కింద తలని, అంత ఎద్దులకు అలవాటు అయిపోయింది అలాగా. అంటే కాడి ఇలా ఎత్తితే వాటికి ఎద్దులకి ఏం అర్థమైంది? ఏం మోయాలని? కాడి మోయాలని. దేని కిందకి రావాలని అర్థమైంది? కాడి కిందకి రావాలని అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎవరి కాడి మోస్తున్నామంటే దేవుని కాడి. అంటే మనం ఎవరికి సంబంధులం అంటే దేవుని సంబంధులం, మనం దేవుని బిడ్డలం మనం. కాబట్టి ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకొని అనుదినము, అందరు చెప్పండి ఎప్పుడు? అనుదినం. అందరు చెప్పండి ఎప్పుడు? అనుదినము, 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 ప్రతిదినము, ప్రతిరోజు కదా. మనకి చిన్నప్పుడు మీరు, ఇప్పుడు ఇది ఏ రోజు ఇది కదా, మంత్కి ఎన్నో ఫ్రైడే ఇది కదా. మనకి సెకండ్ ఫ్రైడే రాగానే ఒకటి అర్థమైపోతుంది, మనం యూత్ హార్వెస్ట్కి వెళ్ళాలి, యూత్ మీటింగ్కి వెళ్ళాలి అని కదా. మీరు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళారా? ఏ స్కూల్ అది? అంటే ఎప్పుడు ఉంటుంది అది? సండే స్కూల్ ఉంటుంది. మనం రెగ్యులర్ స్కూల్కి వెళ్ళేది ఏముంటుంది? అది మండే స్కూల్ ఉండదు, ట్యూస్డే ఉండదు, ఫ్రైడే స్కూల్ కాదు. అదే స్కూల్ అది, రైట్ ఫ్రమ్ మండే టు సాటర్డే, ఈ రోజులన్నీ అది ఎవ్రీడే స్కూలు. అర్థమవుతుందా? అదేమో ఎవ్రీడే స్కూలు. ఇక్కడ చర్చికి వస్తే ఏ స్కూల్ అది? సండే స్కూల్. ఇంకొక మాట, ఇప్పుడు ఎవ్రీడే స్కూల్ టైమింగ్ ఏంటి? ఎవ్రీడే స్కూలు టైమింగ్ ఏంటి? ఉదయాన్నే ఏకుందామని వెళ్తారు పాపం, పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొని కదా. చిన్నప్పుడు నాకేం గుర్తులేదు, అన్ని బ్యాగులు తీసుకెళ్ళిన సంగతి నాకేం గుర్తులేదు అసలు. చిన్న బ్యాగ్ ఉండేది, బ్యాగ్ ఉంది, చిన్న బ్యాగ్ ఉంది, పలక ఉంది, 2 నోట్స్లు ఉన్నాయి, పెన్సిల్ ఉన్నాయి, అంతే. దాంతో 1వ తరగతి నుంచి ఎల్కేజీలు ఏమి లేవు మాకు, 8 1వ తరగతి. అక్కడి నుంచి లాక్కొచ్చి 6వ తరగతి అయిన తర్వాత తెలిసిందే పుస్తకాలు ఇన్ని ఉంటాయని. చూసారా? బాల్యం తెలుసు నాకు. నేటి దినాన పిల్లలకు బాల్యం తెలుసా? మీరు ఆలోచించండి. ఉదయాన్నే సూర్యుడు కనిపించడు, వీళ్ళు ఇంత పెద్ద బ్యాగు వాళ్ళ మీద వేసి, మీరు ఆలోచించండి, వాళ్ళని పంపించి ఎప్పుడు వస్తారు వాళ్ళు? అంటే ఎన్ని అవర్స్ చెప్పండి, ఎన్ని గంటలు మీరు చెప్పండి అసలు ఒక్కసారి. ఉదయం పోయి సాయంత్రం 6 గంటలకు ఎట్టుంటుంది ఆ పిల్లల పరిస్థితి ఆలోచించండి. అయిందా? వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడిని ఏమైనా తిన్నగుంచుతారా? మళ్ళీ ట్యూషను. వాడిని రాగానే నీళ్లు పోసి వాడికి మళ్ళీ బ్యాగ్ ఒకటి ఇచ్చి, ఎన్ని అవర్స్ ఉంటుంది ఇది? ఉదయం నుంచి సాయంత్రం దాకా అదొక 12 అవర్స్, 10 అవర్స్, ఇది ఒక 2 అవర్స్, మొత్తం 12 గంటలు కదా. 12 గంటలు, రోజుకు 12 గంటలు పెట్టండి. అప్పుడు 6 12 ఎంత? 12 6లు 72 గంటలు వీడికి వారానికి వస్తే. ఇంటి దగ్గర స్టడీ అవర్స్ తీసేసాం మనం. ఇప్పుడు సండే స్కూల్ ఎన్ని గంటలు? ఇదేమో 72 గంటలు స్కూలు, సండే స్కూలు. మాట్లాడండి. 2 అవర్స్ ఎందుకు కూర్చుంటారు పిల్లలు? అక్కడ ఉండరు, 1 గంటే. పైగా అక్కడికేమో అన్ని బ్యాగులు, పుస్తకాలు అన్నీ. సండే స్కూల్కి వచ్చేటప్పుడు వాడి ఇష్టం, బైబిల్ తెస్తే తెస్తాడు, లేకపోతే లేదు. అసలు మీరు ఆలోచించండి, అసలు అవసరమైన స్కూల్ ఏది మనకి?
సండే స్కూల్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్. ఇక్కడ జరిగేది సండే చర్చ్ ఉంటుంది కాబట్టి సండే స్కూల్ అన్నాం, కానీ ఇంటి దగ్గర షుడ్ బి ఎవ్రీడే స్కూల్. అసలు ఒక అద్భుతమైన విషయం తెలుసా, మన బైబిల్ స్టడీ ఎలా ఉండాలంటే స్టూడెంట్స్కి 24/7 రెగ్యులర్ రొటీన్ దేవుని వాక్యం అలా కావాలి మనకి. దేవుని వాక్యం మన ఆయిల్, దేవుని వాక్యం ఫ్యూయల్ మనకి. దేవుని వాక్యం లేకపోతే మనం జీవించాలి. ఎవ్రీడే ప్రతిదినం బండి నడవాలి. బండి నడవాలంటే ఆయిల్ పోయాలి. ఆయిల్ లేకపోతే బండి నడిచిద్దా? నడవదు కదా. కాబట్టి దేవుని వాక్యము ఎంత చదివితే దేవుడు మీకు అంత బాగా అర్థమవుతాడు. దేవుని వాక్యం ఎంత బాగా చదివితే మీరు అనుదినం దేవుని బిడ్డలుగా లోకానికి కనిపించాలి. అనుదినం మనం అనుదిన క్రైస్తవులు, నాట్ ఓన్లీ సండే, ఆదివారం క్రైస్తవులం కాదు. ఏ క్రైస్తవులు మనం? అనుదిన క్రైస్తవం. రకరకాల క్రైస్తవులు ఉన్నారు. పార్ట్ టైం క్రిస్టియన్స్ అప్పుడప్పుడే కనిపిస్తారు. కొంతమంది పండగ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు 25 కనిపిస్తారు మనకి, కొత్త బట్టలు వేసుకొని షూట్ వేసుకొని కనిపిస్తాడు ఆయన. అక్కడ 25, 24 నైట్ వస్తాడు. 24 నైట్ వచ్చి అతడు చేసే హడావడి మామూలుగా ఉండదు. ఎందుకు? మళ్ళీ ఈరోజు వస్తే ఆయన 31 నైటే వచ్చేది. 31 నైట్ వస్తాడు, మళ్ళీ వస్తాడు, అక్కడ అందరిని పలకరిస్తాడు. ఆ వెళ్ళటం మళ్ళీ ఎప్పటికి? మళ్ళీ 20 వచ్చే సంవత్సరానికి. ఒకవేళ ఆయన చనిపోతే మనం వెళ్ళటం తప్ప. అర్థమైందా లేదా? ఎట్టయిపోయింది క్రిస్టియానిటీ. అమ్మా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీలో ఒక పౌరుషం రావాలి. ఏదా రోషం ఏది? జలస్ ఏది? దేవుని గురించి ఆ పౌరుషం ఏది? ఎందుకురా మా వాళ్ళు ఇలా అయిపోయారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? అసలు ప్రతినిత్యం దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. మా వాళ్ళందరూ పాడైపోయారు, అందరూ పాడైపోయారు. ఇంకా నామకార్థ క్రైస్తవులాగా, శక్తి లేని క్రైస్తవులాగా, ఇంకా ట్రెడిషనల్ క్రైస్తవులాగా, పండగ క్రైస్తవులాగా, అకేషనల్ క్రైస్తవులాగా, పార్ట్ టైం క్రైస్తవులాగా ఉన్నారు. దేవుడు పార్ట్ టైం క్రైస్తవులు కాదు, ఎవ్రీడే క్రిస్టియన్. అప్పుడప్పుడు కాదు. ఇక్కడ మన లైఫ్లో ఈరోజు మీకు 20 విషయాలు నేర్పిస్తాను. సింపుల్ 20 సూత్రాలు. రోజు మీ లైఫ్లో ఇవి ఉండాలి. చెక్ లిస్ట్ ఇది. ఈరోజు హెడ్కి పెట్టండి, 20 థింగ్స్ గాడ్లీ క్రిస్టియన్స్ డూ ఎవ్రీడే. ఏంటి? 20 థింగ్స్, 20 అద్భుతమైన విషయాలు. 20 థింగ్స్ గాడ్లీ క్రిస్టియన్స్ డూ ఎవ్రీడే. 20 అద్భుతమైన విషయాలు నీ లైఫ్లో ప్రతిదినం ఉండాలి. అమ్మో 20 విషయాలు అనకండి, ఖచ్చితంగా ఉండాలి అంతే. ఇది దేవుడు చెప్పాడు అంతే. ఇందా చెప్పాను, దేవుడు మనకిచ్చిన కాడి, మనకిచ్చిన వాక్యం ఇది భారం కాదు, చాలా, అందరు చెప్పండి ఏంటి? సులువు. ఏంటి? అందరు చెప్పండి, చాలా సులువు. ఇది ఎంతమంది వింటున్నారా? చాలా సులువు. 20 అద్భుతమైన విషయాలు. ఎవరు తెలుసా? గాడ్లీ క్రిస్టియన్స్ డూ ఎవ్రీడే. ప్రతిదినం చేయాలి, ప్రతిదినము చేయాలి. ఈరోజు చూడండి, ప్రతిదినం చేసే పనులేంటి? మీరు రెగ్యులర్గా మీరు ఏం చేస్తారు? పడుకుంటారా? రోజు పడుకుంటారు కదా, పడుకుంటారా లేదా? పడుకుంటారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? చేస్తారు. తర్వాత లంచ్ చేస్తారా? చేస్తారు. ఈవినింగ్ డిన్నర్ చేస్తారా? చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్కి మధ్య మళ్ళీ ఎన్నిసార్లు మిషన్ ఆడిద్ది? సో మెనీ టైమ్స్. ఎన్నిసార్లు? ఇప్పుడు సమ్మరు డ్రింక్స్. ఇంకా సరే దాన్ని పక్కన పెట్టండి. వాటర్ తాగారా లేదా? ఎందుకు తాగారు వాటర్? ఎవరు చెప్పారు తాగమని? వాటర్ ఎందుకు తాగారు? మీకు తెలుసు ఏం తాగాలని? వాటర్ తాగాలని తెలుసు, వాటర్ తాగడం తెలుసు. ఇంకేం తెలుసు? ఫోన్ చూస్తారు కదా, ఫోన్ వచ్చింది, మాట్లాడాలి, కాల్ అటెంప్ట్ చేయాలి. ఫేస్బుక్ ఉంది, మెసేజ్లు పంపిస్తారు, ఫోటోలు పంపిస్తారు, రిసీవ్ చేసుకుంటారు, లైక్స్ కొడతారు, ఇంకా వార్తలు వింటారు, పేపర్ చదువుతారు, కాలేజీకి వెళ్తారు, నోట్స్ రాస్తారు. ఇంకేం చేస్తారు? చేయిందేముంది? నేనేమంటానంటే, ఈరోజు మీరు నేర్చుకునే 20 పనులు రోజు మొత్తంలో నువ్వు ఖచ్చితంగా చేసి తీరినప్పుడే నీవు అనుదిన క్రైస్తవుడు, మంచి అవనొస్తుడు. అవునా? అన్నం తిన్నప్పుడు అలసిపోవాలా? అమ్మ నేను చాలా అలసిపోయాను రా అన్నం తిని అంటారు ఎవరైనా ఉన్నారా అనేవాళ్ళు? అరే నేను అన్నం తినలేక అలసిపోయాను అనేవాడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఎవడు ఉండడు. ఎందుకో తెలుసా? ఎంత తిన్నా ఈడు మాత్రం అలసిపోడు. లేవలేడేమో కానీ, నా మాట అర్థమవుతున్నాయా? లేవలేడేమో కానీ అలసిపోడు కదా. అన్నం తినేటప్పుడు అలసిపోలేదు. అరే అలసిపోయాను రా, ఈ ఫోన్ మాట్లాడి అలసిపోయాను అంటావా? లేదు, అర్ధరాత్రి అయినా మాట్లాడతావు,
అర్ధరాత్రి అయినా ఫేస్బుక్ చూస్తావు, మరి అక్కడ తెలుసుకోలేదే కదా. అంటే నీలో ఇక్కడికి వచ్చేటప్పటికి, దేవుని విషయాలకు వచ్చేటప్పటికి నీలో ఆసక్తి తగ్గిపోయింది. ఈరోజు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆసక్తి, ఒక వ్యక్తి మీద ఆసక్తి ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్తాం. ఒక వ్యక్తిని ప్రేమిస్తే మనం ఏదైనా చేస్తాం, అవునా కదా. ఈరోజు దేవునిలో మీ ఆసక్తి, మీరు ఎలా ఉండాలంటే ఎవ్రీడే క్రిస్టియన్ ఏం చేయాలి? ప్రతిదిన అనుదిన క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? నెంబర్ 1, రీడ్ ద బైబుల్. 20 థింగ్స్ దట్ గాడ్లీ క్రిస్టియన్ షుడ్ డూ ఎవ్రీడే. ప్రతిరోజు చేయాల్సిన విషయాలు, ప్రతిరోజు వీటి గురించి మీరు ఆలోచించండి. నెంబర్ 1, రీడ్ ద బైబిల్ ఎవ్రీడే. సింపుల్. క్రైస్తవుడు ఏం చేయాలంటే, ఇందా చెప్పాను, మనకి బండి నడవాలంటే ఏం కావాలి? ఆయిల్ వేయాలి కదా. ఆయిల్ వేయాలా లేదా? ఫోన్ పని చేయాలంటే దానికి ఏం పెట్టాలి? ఛార్జ్ లేకుండా ఉంటుందా? మర్చిపోయావా ఛార్జ్ పెట్టావు? అస్సలు మర్చిపోవు. పడుకునేటప్పుడు ప్రార్థన చేయటం అన్నా మానేస్తావు, కానీ దానికి ఛార్జ్ పెట్టి తెల్లారేటప్పుడు ఫుల్గా ఎక్కాలి. ఇప్పుడు ఫోన్కి ఛార్జింగ్ ఎక్కించాలన్నా తెలివి ఉంది, బండిలో ఆయిల్ లేకపోతే ఎల్లదన్న తెలివి ఉంది. మరి నీ జీవితం బండి నడవడానికి ఆయిల్ ఏంది? దేవుని యొక్క వాక్యం. చదవాలి కదా వాక్యం. అసలు మీకు విషయం తెలుసు, వాక్యం లేకపోతే మనకు బుద్ధి ఉండదు, వాక్యం లేకపోతే మనకు జ్ఞానం ఉండదు, వాక్యం లేకపోతే మనకు తెలివి ఉండదు. అందుకే నిత్యం వాక్యం చదువుకోవాలి. ఆజ్ఞ ఉపదేశం, ఆజ్ఞ దీపం, ఆజ్ఞ వెలుగు. వాక్యం లేకపోతే మనకేం అర్థమవుతుంది? అసలు వెలుగు లేకపోతే ఏ వస్తువు ఎక్కడుందో తెలిసిద్దా? అసలు మనం ఎక్కడున్నామో అర్థం అవ్వాలంటే వాక్యము చదవాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము వెల్లడగుడుతోనే ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. జ్ఞానము లేని వారికి జ్ఞానం పుట్టిస్తుంది. మీకు అర్థమైందా? నేటి దినాన చాలామంది సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు. వాటన్నిటికీ పరిష్కారం ఒకటే, దేవుని యొక్క వాక్యం. తెలుసా? దేవుని యొక్క వాక్యం పరిష్కారం. ఈరోజు చాలామంది వారికి ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నారు. అయ్యా నాకు ఈ సమస్య ఉంది, నేనేం చేయాలి? సైకియాట్రీ దగ్గరికి వెళ్తున్నారు, మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. ఈ సమస్య ఉంది, ఏం చేయాలని తెలుసా? వాళ్ళు ఏది చెప్పినా చివరికి ఇక్కడికి రావాల్సిందే. ఎందుకో తెలుసా? సకల మానవాళి సమస్యలకు పరిష్కారం ఒకటే, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. ఇంతకు మించి ఏముంది? ఇంకా చాలామందికి ఇంకా జీవించటం అర్థం కాలేదంటే నువ్వు ఇంకా వాక్యం చదవట్లేదు అన్నమాట. ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఉదయం లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మార్నింగ్ టైం ద బెస్ట్ టైం టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మార్నింగ్ టైం ద ప్రెషియస్ టైం. ఉదయాన్నే ఎవరిని చూడకముందు బైబిల్ చూడండి, ఎవరితో మాట్లాడకముందు వాక్యం చదవండి, పెద్దగా చదవండి. నీ గదిలో ఈ వాక్యము చదవబడాలి. అమ్మ వింటున్నారా? మీకు అర్థమైందా? ఇందాక చెప్పాను, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగై ఉంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా అధ్యక్షుడు, మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ యవనస్తులకు ఒక చక్కని మాట చెప్పాడు. యవనస్తులకే చెప్పాడు, మీరు మీ జీవితము తీర్చిదిద్దబడాలి అంటే వాక్యం మీకు అవసరం. మీకెంత అవసరమో ఈ వాక్యం లేకుండా నేను అమెరికాను పరిపాలించటం అంత అవసరం అన్నాడు. యవనస్తులకి జీవించడానికి ఏం కావాలి? వాక్యం కావాలి. ఈ వాక్యం లేకుండా నేను అమెరికాను పరిపాలించలేను అన్నాడు ఆయన, జార్జ్ వాషింగ్టన్. ఆయన పేరు మీదే జార్జ్ వాషింగ్టన్ డీసీ. డాలర్ నోటు మీద ఆయనదే ఉంటుంది. ఆయన మంచి ఫిలాసఫర్ ఆయన. కాబట్టి వాక్యాన్ని మీరు ఏం చేయాలి? నిత్యం చదవాలి. ఉదయం మీరు ప్రతిదినం ఏం చేయాలి? అందుకే కీర్తనకారుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలువక అపహాసులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలు వలె యోరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎక్సలెంట్ వర్డ్. అతడు చేయనదంతయు ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి మీకు? ఎందుకు జరుగుతున్నాయి ఫెయిల్యూర్స్ మీకు? లైఫ్ ఎందుకు? మన ట్రాఫిక్ జాములు ఇరుక్కుపోయాం మనం లైఫ్లో. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి మన జీవితం అనే బండికి? ఎందుకంటే ఎలా జీవించాలో, ఏ రూట్లో వెళ్ళాలో తెలియలేదు. రూట్ తెలియాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరికి మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి, వాక్యం చదవాలి. మీకు తెలుసా, మంచి టైం ఉంది,
మీ వయసు మంచిది, ఎవరికి స్పెట్స్ లేవు, ఎవరికి ఇంకా జ్ఞాపక శక్తి తగ్గలేదు, వాక్యం మీద ఉత్సాహాన్ని పెంచుకోండి. కీర్తనకారులాగా దేవుని యొక్క వాక్యం చదవండి. పేతురు భక్తుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. ఓ ప్రశ్న, మీలో ఉదయాన్నే పాలు తాగేది ఎంతమంది ఉన్నారు? ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొద్దండి ఒకసారి. మిల్క్ పర్లేదు, ఎత్తండి. మిల్క్ తాగుతున్నారు కదా, గుడ్. ఎందుకు మిల్క్ తాగుతున్నారు? మిల్క్ను ఒక మాట అంటారు, ఏంటో తెలుసా? తెలుగులో సఫిషియెంట్, ఇంగ్లీష్లో సఫిషియెంట్ ఫుడ్, తెలుగులో సమీకృత ఆహారం. ఏమా ఏంటి, ఏ ఫుడ్ అది? ఏంటి సమీకృత ఆహారం అంటే? అన్నీ అందులో ఉన్నాయి కదా. రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగండి, కంటి నిండా నిద్రపోండి అని చెప్పారు ఎవరన్నా? ఇప్పుడు పాలు తాగితే ఏమొచ్చింది మనకి తెలుసా? పాలు అన్నీ అందులో ఉన్నాయి. అసలు పాలు ఎంత తెలుసా? చాలా బలం. పాలు ఎంత బలమైందో ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిల్క్లో ఏమున్నాయి, మిల్క్లో ఏ విటమిన్స్ ఉన్నాయి, ఏ మినరల్స్ ఉన్నాయి, మిల్క్లో ఉన్న ఎనర్జీ ఎంత, 100 ml మిల్క్లో ఎంత ఎనర్జీ ఉంది. అసలు మిల్క్ చూడండి ఏ కలర్లో ఉంది, తాగాలనిపించింది వేరే కలర్లో ఉంటే ఎట్లుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమో వింటున్నారా లేదా? దేవుడు చూడండి ఎలా సృష్టించాడో. ఈరోజు పేతురు భక్తుడు అంటాడు, ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని దేంతో పోల్చాడంటే 1 Peter 2nd chapter 2nd verse దేవుని యొక్క వాక్యాన్ని మిల్క్తో కంపేర్ చేశాడు ఆయన. దేంతో? మిల్క్. దేవుని యొక్క వాక్యాన్ని చాలా కంపారిజన్స్ ఉన్నాయి. కానీ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, యూత్ కాబట్టి ఒక మాట చెప్తున్నాను, యూత్కి బాగా ఒక ఇది ఉంటుంది, ఏంటి, మంచి బాడీ పెంచాలి, ఎనర్జీగా ఉండాలి, పర్సనాలిటీ పెంచాలి అని ఉదయాన్నే ఏం చేస్తారు? మీరు గ్రౌండ్కి వెళ్తారు. 3 రోజులే వెళ్ళేది, లేదా 4 రోజులు వెళ్తారు కదా. మొదటి రోజుకే మీకు బాడీ రావాలని ఏం చేస్తారు తెలుసా? చేసే పొరపాటు ఏంటంటే, మీరు వెళ్తారు గ్రౌండ్కి, మొదటి రోజే 2 కోడిగుడ్లు చోళ్ళ పాలు తాగుతారు. మొదటి రోజుకి ఎందుకు అంత గోల? నువ్వు చేసింది ఎంత? మొదటి రోజేగా. అది 6 నెలల తర్వాత చేయాలి. చాలామంది ఇట్ట తాగి 1 నెల రోజులకి వీళ్ళు తగ్గకపోగా ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? ఇంకా పెరిగిపోయి వీడు బరువు చూసుకొని అంటాడు, వాకింగ్కి వెళ్ళటం వల్ల ఉపయోగం. ఆమె ఎవరు ఉన్నారు అట్లా? 6 నెలల తర్వాత చేయి, ముందు తగ్గటం ముఖ్యం. మొదటి రోజుకే నువ్వు సోళ్ళ పాలు తాగి తెదుగు తగ్గుతావు. వెళ్ళింది దేనికి? తగ్గటానికా పెరగటానికా? మీకు విషయం తెలుసా? మిల్క్లో ఇమ్మీడియట్లుగా వెయిట్ పెంచేసిద్ది, పాలు ఇమ్మీడియట్లుగా బరువు పెరిగిపోతావు పాలు తాగితే. అవును, పాలల్లో. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మిల్క్తో పోల్చాడు పేతురు. మిల్క్ నీ లెవెల్ని పెంచుద్ది, పాలు. దేవుని యొక్క వాక్యం కూడా నీకు ఒక ఐడెంటిటీ, నీకు ఒక వెయిటేజ్ ఇస్తుంది దేవుని యొక్క వాక్యం. నీ రూపుని, నీ యొక్క స్థితిగతులు దేవుని యొక్క వాక్యము ద్వారా మార్చబడతారు. ఈ వాక్యం లేకుండా నేను బతకలేనన్నాడు దావీదు కీర్తనకారుడు. అయ్యా, మొదటి జాము కాకమునిపై నా కన్నులు తెరుచుకున్నాయి నీ వాక్యం చదవడానికి. నాకు నిద్ర రాదు, నీ వాక్యమే కావాలి. నేను ఒక మాట చెప్తున్నాను, నిజంగా మీ గుండెలు మీరు చేసుకుని చెప్పండి. ఏంటో తెలుసా ప్రశ్న? మీ తల దగ్గర ఫోన్ ఉంటుందా, వాక్యం ఉంటుందా? ఒకనప్పుడు ఉండేది. ఏందది? మళ్ళీ మనకి వాక్యం తల దగ్గరకు రావాలంటే ఆ రాత్రి రావాలి మనకి, ఆ ముందు రాత్రి. ఏ కళ మీ అందరికీ తెలుసు, అందరికి వచ్చిద్దిగా. మీరు పైనుంచి దూకినట్టు ఒకటి. రెండవ కళ, ఎవరో తొక్కుతున్నారు, పెద్దగా అరుస్తున్నారు, ఊపిరాటల్లా, దప్పిక అవుతుంది, పక్కనోడు పట్టించుకోవట్లా. ఈ 2 కళలు వస్తే తప్ప మనకు తల దగ్గర ఏం రాదు. ఏమైతే తల దగ్గర వస్తే, తల దగ్గర బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన పని అయిద్దా? అవదు. ఈ వాక్యం ఎక్కడుండాలి? క్రీస్తు యొక్క వాక్యం మీ హృదయాలలో సమృద్ధి. కాబట్టి ఎవ్రీడే క్రిస్టియన్, ప్రతిరోజు, అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, వారానికి ఒకసారి కాదు, ప్రతిదినం ఏం చేయాలి? మీరు ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని. సెకండ్ వన్. రెండవది స్ప్రే, ప్రార్థన చేయటం, కమ్యూనికేషన్, దేవునితో మాట్లాడడం, అడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్, సప్లికేషన్, ఇంటర్సెషన్. ఇవి ప్రేయర్కి ఉన్న దాన్ని ఏమంటారు? సిననమ్స్. తెలుగులో నానార్థాలు. ఏదన్నా ఒకటే. అడోరేషన్, దేవుని ఆరాధించడం, గణపరచడం. కన్ఫెషన్, ఒప్పుకోవడం. థ్యాంక్స్ గివింగ్, దేవుని స్తుతించడం. సప్లికేషన్, విన్నపము. ఇంటర్సెషన్, దేవునికి విజ్ఞాపన, మధ్యవర్తితో ప్రార్థన చేయటం. ప్రార్థన, ఇందాక ఒక మాట చెప్పాను. ఇప్పుడు వాక్యం ఇది దేవుని మాట కదా.
ఇది దేవుని మాట అయినప్పుడు ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్టు కదా. మరి దేవుడు మనతో మాట్లాడాడు కదా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి కదా. దేవునితో మాట్లాడటం ఏమంటారంటే ప్రార్థన అంటారు. చాలామంది తెలుసా, నాకు ప్రార్థన చేయటం రాదంటారు. విచిత్రం. అసలు నీ పక్కనున్న స్నేహితుడు మాట్లాడటం రాదా నీకు? వచ్చు కదా. మరి నీ పక్కనున్న స్నేహితుడితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావో దేవునితో కూడా అంతే మాట్లాడాలి. ప్రార్థన అంటే అంతే. నాకు ప్రార్థన చేయటం రాదంటారు. నేను ఒక మాట, నీకు మాట్లాడటం రాదా? వచ్చు. మరి నీ స్నేహితులతో మాట్లాడట్లేదా? నీ తల్లిదండ్రులతో మాట్లాడట్లేదా? నీ అన్నదమ్ములతో మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నావు. మరి అంతే దేవునితో కూడా. దేవునితో మాట్లాడాలి మీరు. ఎంత గొప్ప విషయం. ఒక విషయం తెలుసా, దేవుడు ఎంత గొప్ప అధికారం ఇచ్చాడో చూడండి మనకి. ఒక అధికారితో మాట్లాడగలమా మనం? మాట్లాడలేం. ఒక మంత్రితో మాట్లాడగలమా? మాట్లాడలేం. ముఖ్యమంత్రితో నిన్నుతో మాట్లాడాలంటే మాట్లాడతాడా? మాట్లాడు. కానీ దేవుడు చూడండి, ఆకాశానికి భూమికి సృష్టికర్త ఆయన. నువ్వు మాట్లాడితే వినాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ మనం రికమెండేషన్లు తీసుకొని ఎవరితోనైనా వాళ్ళ చేత చెప్పించి కలవాలి అన్నప్పుడు నీకు 1 నిమిషమో 2 నిమిషాలు ఇస్తారు. నువ్వు ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడదు వెళ్ళిపో అంటారు. కానీ దేవుడు అలా కాదు. నువ్వెంతసేపు మాట్లాడినా, నువ్వు తెల్లవారులు మాట్లాడినా దేవుడు నీవు ఏం మాట్లాడుతావు వింటాడు ఆయన. ఏం కావాలి చెప్పండి కదా. కాబట్టి ప్రార్థన చేసుకోవాలి మీరు. ప్రార్థన చేసుకోవాలి. దేవునితో మాట్లాడాలి. నిజంగా దేవునితో మాట్లాడకపోతే మరి ఆ దేవుడు యొక్క గొప్ప ఆధిక్యత మన జీవితంలో మనం ఎలా అనుభవిస్తాం? ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. నువ్వు ఎంతగా బైబిల్ చదువుతావో, ఎంతగా ప్రార్థన చేస్తావో దేవునికి నీకున్న సంబంధం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామంది అసలు ప్రార్థన చేసుకోరు. చాలామంది ప్రార్థన అంటే ఏమనుకుంటారు తెలుసా? ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కాదు. ప్రార్థన అంటే నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా నిత్యము దేవునితో కమ్యూనికేట్ అవ్వడం. ప్రార్థన అంటే దేవుడు నాతో ఉన్నాడని నిశ్చయత. ప్రార్థన అంటే నా ప్రతి పరిస్థితి దేవుని తెలుసని నువ్వు దేవునికి భయపడి జీవించడం. ప్రార్థన చేసినప్పుడే దేవుని యొక్క సన్నిధిని జీవితంలో నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన, శిష్యులు అడిగారు, మాకు ప్రార్థించడం నేర్పంటే యేసయ్య వాళ్ళకి ప్రార్థన చేయటం నేర్పించడం. ఒక విషయం తెలుసా, యేసయ్య వాళ్ళకి బోధించడం నేర్పలా. ఏమి నేర్పాడు? ప్రార్థించడం నేర్పాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇంకా రాత్రి ఉండగా ఆయన ఏం చేశాడంటే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈరోజు ఒంటరిగా మీరు కూడా ఎందుకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఒక ప్లేస్ చూసుకోండి, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా? ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు చాలా సమీపంగా ఉంటాడు. మీరు ప్రార్థన చేస్తున్నారా లేదా కదా? ఉదయాన్నే మీరు చేసే ప్రార్థన ఏంటంటే ప్రభా ఈ రాత్రి కాపాడు, పగలు కాపాడు, ఇవి కాదు. అవి చిన్నపిల్లలు చేసే ప్రార్థనలు, చిన్నపిల్లలు చేసే ప్రార్థనలు, ఇవి కాదు ప్రార్థనలు అంటే కదా. దేవునితో నువ్వు కమ్యూనికేట్ అవ్వడం, దేవునితో మాట్లాడడం. నువ్వెంతగా దేవునితో మాట్లాడతావో అంతే కదా. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి దగ్గరగా ఉండి ఎంతగా మాట్లాడితే ఆ వ్యక్తి మనకు అంత బాగా అర్థం అవుతాడు. దేవుడు కూడా అంతే. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రార్థన. బైబిల్ గ్రంథంలో గొప్ప భక్తులు ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని వారు అనుభవించారు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేసుకున్నారు. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి దగ్గరగా జీవించారు. బైబిల్ గ్రంథంలో మీరు వెతికి చూడండి, అబ్రహాము దగ్గర నుండి కదా. ప్రార్థన 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 మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఒక గొప్ప భక్తుడు అంటాడు, చార్లెస్ వెస్లీ, ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే నీవు బ్రతికున్నప్పుడు ఈ పల్స్ కొట్టుకోవడం ఎంత ముఖ్యమో ఒక క్రైస్తవుడికి ప్రార్థన అంత ముఖ్యం. మనం బ్రతికుండడానికి ఆక్సిజన్ ఎలా ప్రాణవాయువు అన్నారో ఒక క్రైస్తవుడికి ప్రార్థన అలా ప్రాణం లాంటిది. 2 విషయాలు చెప్పాను. వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడినట్టు. రెండోది ప్రార్థన చేయటం అంటే మనం దేవునితో మాట్లాడడం. మూడోది రైట్ డౌన్, మూడవ విషయం. థర్డ్, లవ్ అదర్స్. ఇతరులను మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. లవ్ అదర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నైబర్స్, ఈవెన్ అవర్ ఎనిమీస్. ఇతరులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇతరులను ప్రేమించాలి. మనం ఏం చేస్తాం తెలుసా?
బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు ఒకరినొకరు ప్రేమించండి. యేసుక్రీస్తు వారు ఒక చక్కని నియమం ఇచ్చాడు తెలుసా. మనం ఏం చేస్తాం తెలుసా, మన బంధువులను ప్రేమిస్తాం, మన స్నేహితులను ప్రేమిస్తాం, దాని లేకపోతే మన రక్త సంబంధికులను ప్రేమిస్తాం, మన ఫ్యామిలీని ప్రేమిస్తాం. మీకు విషయం తెలుసా, ఇది అందరూ చేస్తారు, కానీ మనం చేయలేని పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా, మనకు ఎనిమి ఉన్నాడు అనుకోండి, మన శత్రువు ఉన్నాడు అనుకో, ప్రేమిస్తామా? యేసయ్య అది చెప్పాడు, నీవు నీ సొంతోళ్ళని ఎలా ప్రేమిస్తున్నావో అట్లాగే ఏం చెయ్యి, శత్రువులను కూడా ప్రేమించు. ప్రేమించడం అనేది బైబిలే చెప్తుంది మనకి. దేవుడు ప్రేమించమని చెప్పాడు మనకి. యేసయ్య సిలువలో ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కాబట్టి వీరిని, వాళ్ళందరూ శత్రువుల మిత్రులా కదా. ప్రభు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలు అయి ఉన్నట్లుగా మీ శత్రువుల్ని మీరేం చేయండి, క్షమించండి అని దేవుడు అంటాడు. నీ శత్రువు ఆకలిగా ఉన్నాడా, వాడికి అన్నం పెట్టు. దాహంగా ఉన్నాడా, వాడికి నీళ్ళి. అలా చేయడం ద్వారా వాడి తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు. నిజంగా అసలు శిక్ష ఏంటో తెలుసా, ఒకడు సౌత్ ఆఫ్రికాలో జరిగిన సంఘటన. వాడు ఒక దొంగ, మీ అందరికీ తెలుసు, నైజీరియా వాడు ఒక దొంగగా మారిపోయాడు, ఒక ఉగ్రవాదిగా మారిపోయాడు. చంపేసి వ్యక్తుల్ని, వాళ్ళ దగ్గర ఉన్న పర్స్, వాళ్ళ దగ్గర ఉన్న విలువ కలిగిన వస్తువులు, వాళ్ళకి తుపాకులు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలాగేం చేశాడంటే, ఒక యవనస్తుడు ఇంజనీర్ ఒక గనిలో పనిచేసి వచ్చే టైంలో ఆ వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులు దోచుకోవడానికి వీడేం చేశాడంటే అతన్ని కాల్ చేసి అతని వస్తువులు దోచుకున్నాడు. తర్వాత పోలీసులు పట్టుకున్నారు ఆ వ్యక్తిని. పట్టుకొని కోర్టులో నిలబెట్టినప్పుడు ఆ వ్యక్తికి, ఎవరైతే ఈ వ్యక్తి చంపాడో ఆ చనిపోయిన యవనస్తుడికి, ఇంజనీర్కి తల్లి, ఇంకెవరు లేరు, ఆమెకి ఒక్కడే కొడుకు, విధవరాలు ఆమె కోర్టులో ఆమె వచ్చింది. ఆ చంపినోడిని ఎదురు నిలబడి ఆ జడ్జి గారు ఆమెను అడిగాడు, ఇదిగో ఈ వ్యక్తికి ఏం శిక్ష ఏమంటావో చెప్పు అంటే, ఆ తల్లి ఏమన్నా తెలుసా, ఈ వ్యక్తిని శిక్ష చేయొద్దు, క్షమించండి. జడ్జి గారు ఆశ్చర్యపోయాడు. ఎంత ఆశ్చర్యం పోవడం ఆయన వంతయింది. ఆమె అంది, ఈ వ్యక్తిని క్షమించేసేయండి. క్షమించడమే కాదు, నాకున్న ఒక్కగానొక్క కుమారుని ఇతను చంపేశాడు. ఇప్పుడు నా కుమారుడు లేడు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు, అందుకే ఈ వ్యక్తిని క్షమించి నా కుమారుడుగా స్వీకరిస్తా. ఇప్పుడు నన్ను చూసుకోవాల్సిన బాధ్యత, నన్ను సంరక్షించాల్సిన బాధ్యత వీడి మీదే ఉంది. ఎందుకు, నా కొడుకుని ఎవరు చంపారు? అయితే ఒక విషయం, నా కొడుకుని నేను ఏ ప్రేమతో ప్రేమించానో ఇతను కూడా అదే ప్రేమతో అక్కడే కూలబడిపోయాడు. క్షమించమని అడుగుతున్నాడు. ఈ మంది, నేను నిన్ను ఎప్పుడూ క్షమించేశా. ఎందుకో తెలుసా, నిన్ను క్షమించడానికి ముందు యేసయ్య నన్ను క్షమించాడు. ఎంత మంచి క్రైస్తవులు చేయగలుగుతారు. అందుకు వాక్యం చదవాలి. మీరు మన జీవితం మార్చబడాలి అంటే మనం దేవుని యొక్క వాక్యం చదవాలి. కాబట్టి ఇతరులను ప్రేమించడం, మనం ఎవరిని దేశించకూడదు, ఎవరిని తోలనాడకూడదు, అనవసరమైన మాటలు పలకూడదు. మనకు తెలిసిన ఒకే ఒక్క భాష ఏంటి? ప్రేమ. దేవుడు ఎవరు? ప్రేమ. కాబట్టి యేసయ్య మనల్ని ప్రేమించాడా లేదా? మనం కూడా అదే ప్రేమతో ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి, కానీ ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. 4, ప్రాక్టీస్ ర్యాండమ్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. ఇతరులకు దయతో కూడిన కార్యములు చేయము. ఇతరులకు ఏం చేయాలి? దయతో కూడిన కార్యములు చేయము. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12లో ఇలా ఉంది, యూ మస్ట్ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ టెండర్ హార్టెడ్ మెర్సీ, కైండ్నెస్, హ్యూమిలిటీ, జెంటిల్నెస్ అండ్ పేషెన్స్. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రేమైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునండి. కొలోషియన్స్ చాప్టర్ 3:12 ఏంటంట, మనం ఏం చేయాలి? ఇతరుల ఏళ్ళు ఏం చూపించాలి? దయా. అందరు చెప్పండి, ఏం చూపించాలి? దయ చూపించాలి. ఎవరి మీద కక్ష పెట్టుకోవద్దు. యేసయ్య మన మీద ఏం చూపించాడు? మాట్లాడండి, ఏం చూపించాడు? దయ చూపించాడు. దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన. నిజంగా ఆ బోన్లో నిలబడిన ఆ వ్యక్తిని ఏం చేయమనాలి? చంపేయమనాలా లేదా? ఉరిశిక్ష చేయమనాలి, కాల్చేయమనాలా లేదా? సహజంగా ఏమంటారు? నా కొడుకుని ఎట్ట కాల్చాడో వీడిని కూడా అలాగే. కానీ మేమంది, వాడి ఎడల దయ చూపించింది. దయ. యేసయ్య మన ఎడల దయ చూపించాడు. యేసుక్రీస్తు వారు
భూమి మీద ఉన్నప్పుడు ఆయన చాలామందికి దయ చూపించాడు. తన దగ్గరకు వచ్చే వాళ్ళని ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు, వాళ్ళ జీవితాలను కట్టాడు. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయండి. ఇతరుల ఎడల మీరు ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఏం చేయాలి? మనం దయ చూపించాలి. దయ కదా, ఇతరుల ఎడల మనం ఏం చూపించాలి? దయాదాక్షిణ్యం. దయాదాక్షిణ్యాలు ఇస్ అ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. గలతీయులు 5:22లో ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. ఇది ఆత్మఫలం. ఈ దయాదాక్షిణ్యం, దయాళత్వము అనేది ఆత్మఫలం. దయగా ఉండండి, కోపం పెంచుకోకుండా ఎవరు లేదా. 4 విషయాలు చెప్పాను. ఇతరుల ఎడల మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? దయగా. ఇది రోజు మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు మీరు దయ చూపించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. పక్కనోడి ఎడల దయ చూపించండి, పక్కనోడి ఎడల దయ చూపించండి. నా మాటలు అర్థమవుతున్నాయి? పక్కనోడి ఎడల ప్రేమ చూపించండి. రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఎవరికైనా దయ చూపించవచ్చు. హాస్పిటల్లో ఉన్నారు, ఎవరి ఎడలైనా దయ చూపించవచ్చు. నీకున్నది వాళ్ళకి సర్దచ్చు. ఏదో ఒక రీతిగా ప్రతిరోజు మనం మన నిత్య జీవితంలో దయ చూపించవచ్చు. మీరు ట్రైన్లో వెళ్తున్నారు, మీరు కూర్చున్నారు, మీరు ఎంగేగా కూర్చున్నారు. మీరు కూర్చోగలరు, నుంచోగలరు, ఏదైనా చేయగలరు, వాటిలో నుంచోగలరు, ఏడబలగలరు అవసరమైతే. మీ పక్కన ఒక ముసలాయన నుంచున్నాడు. ఏం చేస్తాం మనం? ఆయనకి ఎక్కడ సీట్ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ముఖం కూడా చూడం. ఏం చేయాలి? చెప్పండి? వయసు కదా, పెద్దోడు కదా. మీరు లేచి దయ చూపించి ఆయనకి ఏమి ఇవ్వాలి? ఎంతమంది చేస్తారు అలాగా? దయ చూపించడం చిన్న విషయమేగా. మనం పెద్ద దయ డైలీ లైఫ్లో మనం ఏదో ఒక రీతిగా మనం ఏం చేయొచ్చు? దయ చూపించటానికి అవకాశం ఉంది. దయ చూపించటానికి ఏముంది? అవకాశం ఉంది. అవునా కాదా? మండల ఆఫీస్లో రివ్యూ మీటింగ్ జరుగుతుంటే మండల స్థాయి సమావేశం, మండలంలో అధికారులు రావాలి. ఆ రోజు మీటింగ్ జరుగుతుంది, జన్మభూమి ప్రోగ్రాం. ఆ రోజు నేను ఫోన్ మాట్లాడదామని వస్తే ఒక ఆమె పెన్షన్ కాగితం తెచ్చాయా కొంచెం పూర్తి చేయండి. ఏమంది? పెన్షన్ కాగితం తెచ్చి పూర్తి చేయంటే అది పూర్తి చేయటానికి నాకేమో టైం అవుతుంది. పూర్తి చేశా. ఇంకొక ఆమె వచ్చాయా, నాది కూడా పూర్తి చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఎవరు పూర్తి చేయట్లా తెలుసా? ఆడ క్యూ ఏమో 7-8 మంది క్యూ మొదలుపెట్టి 30 మంది అయ్యారు. ఇప్పుడు నేనేమయ్యాను? గుమస్తా అయ్యాడ. ఏం పూర్తి చేస్తా? పేరు చెప్పు, ఆధార్ కార్డు. నా పరిస్థితి ఎట్టో చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం. ఎందుకున్నారు వీళ్ళు ఇంతమంది? ఒక్క ఆమె 5 అయ్యారు, 8 మంది అయ్యారు, 30 మంది అయ్యారు. ఎందుకున్నారేడా? ఒక విషయం తెలిసింది, వీళ్ళు చాలామంది దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు పూర్తి చేయలే, నేను పూర్తి చేశా. తేడా ఏంటో తెలుసా? ఈ వార్త చూడండి, దయ అనేది వార్త అంతే. నువ్వు చిన్న కార్యమే, ఎంత పని మీరు చెప్పండి? 5 లైన్లు రాస్తే చాలు, వాళ్ళకి అప్లికేషన్ అయిపోద్ది. 5 లైన్లు. ఎంత టైం పట్టింది? 10 నిమిషాలు పట్టింది నాకు. చూసారా? దయగలిగిన కార్యం చిన్న పనేగా. కొన్నిసార్లు మనం చేయం కదా. బ్యాంకుకి వెళ్తావు, వాడు పెన్ను లేదని పెన్ను కూడా ఇవ్వం మనం. ఎందుకు తెలుసా? వీడు పెన్ను ఇవ్వడం, మళ్ళీ ఎందుకు ఇవ్వడం? పోనీ తీసుకొని. అవునా కదా? చిన్న కార్యం దయతో. యేసయ్య తెలుసా? ఈ క్యారెక్టరు క్రైస్తవులోనే ఉంటుంది. అందుకేగా చాలామంది మిషనరీస్ వారి జీవితాన్ని త్యాగం చేసి మన భారతదేశం వచ్చి మన జీవితాలు మార్చారు. ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని స్కూల్స్, అమ్మ వింటున్నారా? ఎన్ని ఆర్ఫన్ హోమ్స్, వారి జీవితాన్ని త్యాగం చేశారు. కాన్సెప్ట్ ఏంటంటే దయ. 4 విషయాలు చెప్పాను. ఇది ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మనం దయ కలిగిన వారమే. 5 బీ పేషెంట్ అండ్ లాంగ్ సఫరింగ్. మనమంట సహనము దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి. ఎట్టుండాలి? సహనము దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. ఎలా ఉండాలి మనం? సహనము దీర్ఘశాంతం. అద్భుతమైన విషయం తెలుసా? 16:32 ప్రోబ్స్, సామెతలు 16:32లో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. బెటర్ ఏ పేషెంట్ పర్సన్ దాన్ ఎ వారియర్, వన్ విత్ సెల్ఫ్ కంట్రోల్ దాన్ వన్ హూ టేక్స్ ఏ సిటీ. మనస్సును స్వాధీనం చేసుకునేవాడు. అసలు మనకి ఒకసారి షార్ట్ టెంపర్ వచ్చింది, కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చింది.
ఏదో చేద్దామని ఏం కాదు. యేసయ్యనే గుర్తుపెట్టుకోండి. యేసయ్య యొక్క లాంగ్ సఫరింగ్, యేసయ్య యొక్క సాత్వికం, యేసుక్రీస్తు యొక్క పేషెన్స్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో ఆయన్ని సిలువ మీద ఎక్కించిపోయే ముందు ఆయన మీద ముసుకేసి కొట్టి ముసుగు తీసి అన్నారు, నిన్ను కొట్టింది ఎవరో అని తెలుసా తెలియదా? యేసయ్య తెలియదా? నిజంగా ఒక్కసారి ఆలోచించండి. యేసయ్యకి ఎంత బలం ఉంది, ఆ బలాన్ని ప్రదర్శించలేదు ఆయన. ఆ బలాన్ని ప్రదర్శించుంటే ఈరోజు మనకి స్థితి ఉండేది కాదు. సహనం కలిగి ఉండండి. ఆవేశం వచ్చింది మనకి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఈరోజు పేపర్లో ఒక ఆమె తొందరపాటు నిర్ణయం తీసుకొని తన ఇద్దరు బిడ్డల్ని తను తీసుకెళ్ళి రైలు కింద పెట్టేసింది. ఇద్దరు బిడ్డలు కూడా చచ్చిపోయాను. షార్ట్ టెంపర్. సహనము బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా ఆపుతుంది. ఇటీవల కాలంలో ఒక ఆయన భయంకరమైన పరిస్థితుల్లోనే నా దగ్గరికి వచ్చాడు తెలుసా. ఆయన నా దగ్గరికి వస్తే ఉదయాన్నే వచ్చాడు, బైబిల్ తెరిచి సలహాకు వచ్చాడు. 9 విషయాలు చెప్పా. నువ్వెందుకు సహనంగా ఉండాలి, ఆవేశం వచ్చేస్తున్నాయి, కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. బైబిల్ తెరిచి ఈ 9 విషయాలు చెప్పా. లాంగ్ సఫరింగ్, ఓపిక్గా ఉండు, పేషెన్స్గా ఉండు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. సలహాగా వచ్చావు, దేవుని వాక్యం ప్రకారం సలహా చెప్తున్నా అని బైబిల్ 9 విషయాలు చెప్పా. ఎందుకు సహనంగా ఉండాలని మనసు నిమ్మలు పడ్డాడు. ఇంతేనా డాక్టర్, ఇదే చేయమంటారు? రైట్, నాకు అవి రాసిండి అన్నాడు. 1 2 3 4 9 9 రెఫరెన్సులు రాసిచ్చా. ఇంటికి బైబిల్ ఉంది, ఇంటికాడ చదువుకుంటాను అన్నాడు. ప్రార్థన చేసి పంపించా. మరి కాగితం ఏం చేసాడో తెలియదు, నేను చెప్పిన మాటలు ఏమనే తెలియదు. మధ్యాహ్నం 2 గంటలకి వేరే పార్టీలో చేరుతున్నానని వార్తల్లో చూసా. గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా ఆపిద్ది ఓర్పు. మీకు ఎప్పుడైనా ఒక మాట చెప్తాను చూడండి. కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, ఎవరినో ఏదో చేయాలనిపించింది, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు చేయకండి, ఆగండి. ఆగడం వల్ల నష్టం ఏం లేదుగా. నష్టం ఏమన్నా ఉందా? నష్టమేమీ లేదు. ఎందుకు తెలుసా? వివేచించగలిగిన వాడు మానవుడు. దేవుడు ఆయన సహనమును జ్ఞాపకం చేసుకోండి. పేతురు అంటున్నాడు, తొందరపడి నిర్ణయాలు మిమ్మల్ని ఒకడు కొట్టాడు, మనం వెంటనే ఏదో చేయాలి. మిమ్మల్ని ఒకటి తిట్టాడు, వెంటనే ఏదో చేయాలి. మిమ్మల్ని శపించాడు, మనం వెంటనే ఏదో చేయాలి. ఏదో ఒకటి చేయాలి. మనోళ్ళని పిలుచుకొచ్చి వాడిని తాట తీయాలి అన్నారా కదా? నేటి దినాన చూశారు కదా, ఎలక్షన్లో ఆ ప్రసంగాలు చూస్తుంటారు. ఒక్కడన్నా మంచి ప్రసంగం చేశాడా? యవ్వనస్తులకి ఎవడన్నా సందేశం ఇచ్చాడా? వీళ్ళ పరిపాలకుడు ఒకడు తొక్క తీస్తానంటాడు, తోలు తీస్తానంటాడు నోరు తెరిస్తే. విచిత్రమైన మాటలు, వాడు చావాలి, వీడు చావాలి, నేను వస్తే వాడాడి. వీళ్ళ పాలకులు కాదు. అందుకే మీరు వినాల్సిన ప్రసంగం ఏదన్నా ఉందంటే కొండ మీద ప్రసంగమే. ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఎన్నటికీ మారని ఒకే ఒక్క ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7. ఈ ప్రసంగం ఎవడైనా ప్రసంగాలు తయారు చేసుకోవాలంటే అక్కడికి రావాలి. వాడిని చంపుతా, వీడిని చంపుతా, వాడిని అట్ట చేస్తా, వాడిని వదలను, వీడిని వదలను కదా. ఎవరికన్నా మేలు జరిగే ప్రసంగాలు ఉన్నాయి. అందుకే వాక్యం చదవాలి. మీకు అర్థం, బి పేషెంట్ అండ్ లాంగ్ సఫరింగ్. ఓర్పు 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 ఓర్పు. ఆ ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా. ఆవేశంతో నువ్వు చాలాసార్లు మనం నష్టపోవాల్సి వచ్చింది. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఓర్పు అనేది పదం, ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ద్వారా వచ్చే ఫలం అంత మధురంగా ఉంటుంది. చెప్పండి ఒకసారి. ఎవరు చెప్పలేదు? ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని ద్వారా వచ్చే ఫలం అంత మధురంగా ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. కదా? నిజంగా ఆలోచించండి. అలా ఉండాలి ఎప్పుడైనా. ఒక టైం ఉంది దేనికైనా, ఆ టైం కొరకు ఎదురు చూడండి. 6th one, సర్వ్ అదర్స్. ఇతరులకు సేవ చేయము. యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట, ఇతరులకు సేవ చేయాలి. ఎందుకో తెలుసా? ఇతరులకి ఎంత సేవ చేయొచ్చో నీకున్న పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో నువ్వేమవుతావో తెలియదు. తెలుసా? యేసయ్య ద సన్ ఆఫ్ మ్యాన్ వాజ్ మేనిఫెస్టెడ్. యేసుక్రీస్తు తెచ్చాడు. ఎందుకో తెలుసా? టు సర్వ్, నాట్ టు బీ సర్వ్డ్. సేవ చేయడానికి వచ్చాడు. కానీ మీకు విషయం తెలుసా, రహస్యం ఏంటో తెలుసా? నువ్వు అందరికీ పరిపాలకుడుగా ఉండాలంటే అందరికి ఎలా ఉండాలి? సేవకుడుగా ఉండాలి. ఇది విషయం, లాజిక్. ఇది కాదు సూత్రం, ఫార్ములా. చాలామందికి తెలియదు. నీవు అందరికీ నీవు
పరిపాలకుడుగా ఉండాలంటే అందరికి ఎలా ఉండాలి? యేసయ్య చెప్పాడు, దాసుడుగా ఉండాలి. ఎవడైనా మొదటివాడిగా ఉండాలంటే కడపటివాడిగా ఉండండి. అందరికీ కనిపించాలని నీకు ఇష్టం ఉంటే ఎవరికి కనిపించకుండా ఉండండి. ఇది విషయం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇతరులకు సేవ చేసే గొప్ప భాగ్యం వచ్చింది. రేపు భవిష్యత్తులో మీకు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బాగా చదువుతారు, మీరు మంచి స్థితికి వెళ్ళాలి. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మీకు ఒక మంచి అవకాశం ఉంది. ఏంటో తెలుసా? ఇతరులకు ఏం చేయొచ్చు మనం? ఇది క్రీస్తు నియమం. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కదా. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో 2, 3, 4 వచనాల్లో వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి. వినయమైన మనసు గలవారై అంటున్నాడు. మీలో ప్రతివాడు తన సొంత కార్యంలో మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా ఏం చేయాలి? మనం చూడాలని రాయబడ్డది. ఏంటంటే మన సొంత కార్యాలే కాకుండా ఇతరుల కార్యాలను కూడా ఇతరులను కూడా మనం ప్రేమించాలి. ఓ చక్కని మాట, క్రైస్తవులుగా కదా ఇందాక చెప్పాను. ఎందుకు వచ్చారు చాలామంది మిషనరీస్ మన దేశం? ఎందుకు వచ్చారు? మనకి సేవ. వాళ్ళకి ఎవరు చెప్పారు సేవ చేయమని? క్రీస్తు నియమం యేసయ్య చెప్పాడు. 7వ విషయం, వాక్ వర్ది ఆఫ్ ద గాస్పల్. దేవుని సువార్తకు తగినట్టుగా నడువు. దేవుని సువార్తకు తగినట్టుగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది చాలా ముఖ్యం కదా. ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్యానికి తగినట్టుగా ప్రసంగి గ్రంథంలో సొలొమోను రాస్తుంటున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకొనుడి. అవును, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తుకు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. క్రీస్తుకు సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తించాలి. అమ్మా జాగ్రత్తగా మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఏ వాక్యం అయితే వింటున్నామో, యేసు క్రీస్తు యొక్క అడుగుజాడలో మనం నడుస్తున్నామో ఆయనకి తగ్గట్టుగా మనం జీవించాలి. జాగ్రత్త. ఎందుకో తెలుసా? మన వల్ల దేవుని నామానికి అవమానం రాకూడదు. జాగ్రత్త. 8, మెయింటైన్ ఏ గుడ్ టెస్టిమోనీ. మంచి సాక్ష్యము కలిగి ఉండండి. వెరీ ఇంపార్టెంట్. ఏం కలిగి ఉండాలి మనం? మంచి సాక్ష్యం. మీరు మంచి సాక్ష్యం. మీకు విషయం తెలుసా? దాన్నే క్యారెక్టర్ అంటారో ఏమంటారో కదా. మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. మనం స్కూల్లో ఎలా ప్రవర్తించాం, కాలేజీలో ఎలా ప్రవర్తించాం, దాని మీద గుడ్ అని రాస్తాడు, సాటిస్ఫాక్టరీ అని రాస్తాడు. క్యారెక్టర్ సర్టిఫికేట్ లేకపోతే తెలుసా, జీవితంలో ఏది కోల్పోయినా నువ్వు పొందొచ్చేమో, కానీ వన్స్ యూ లాస్ట్ యువర్ క్యారెక్టర్. నువ్వు క్యారెక్టర్ కోల్పోతే, సాక్ష్యం కోల్పోతే మళ్ళీ కష్టం. జాగ్రత్త. మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అంత తక్కువ సమయం చాలు. జాగ్రత్త. మీ లైఫ్ని మీరు కట్టుకోండి. దేవుని వాక్యాన్ని జీవితానికి అన్వయించుకోండి. యేసుక్రీస్తు నడిచినట్టు నడవండి. పౌలు చెప్తున్నాడు, ఆయన అడుగుజాడల్లో మీరు నడవండి. ఆయనకి సాక్షులుగా నీలో ఉన్న దేవుణ్ణి అనేకులకు చూపించండి. నువ్వెందుకు ఇంత మంచిగా ఉన్నావంటే యేసయ్యని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇంత మంచిగా ఉన్నానని తెలియాలి వాళ్ళకి. మీ మంచి క్రియలు ఇతరుల ముందు మీరు కొనసాగింప చేయండి. మిమ్మల్ని చూసి అనేక మంది దేవుని యొద్దకు రావాలి. కాబట్టి 9, బీ కేర్ఫుల్ వాట్ యు సే. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏ మాటలు పలుకుతున్నావో జాగ్రత్త. వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, కాని మాటలు పలకద్దు. అబద్ధమైన మాటలు పలకద్దు. జాగ్రత్త. అనవసరమైన మాటలు అసలు పలకద్దు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 వచనాల్లో దేవునికి అసహ్యమైనవి 6 ఉన్నాయి అందులో అబద్ధములు కలలాడు నాలుక. అబద్ధాలు పలికే నాలుక. అబద్ధాలు ఆడే నాలుకనంట ఆయన కోసేస్తాడు. కాబట్టి మీరు ఏం మాట్లాడతారో ఆ మాటను జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఎందుకో తెలుసా? నోటిలో నుండి వెళ్ళిన మాట తిరిగి వచ్చిద్దా రాదా? టూత్పేస్ట్ ఒత్తితే బయటికి వెళ్తుంది, వచ్చిద్దా? ఏంటి ఎవరు మాట్లాడలేదు? మాట్లాడండి. కొత్త టూత్పేస్ట్ కొన్నప్పుడు చేతులు ఊరుకోవుగా, దాన్ని అట్టొత్తుతావు, ఏమైంది? చాలా రాగానే అందరూ పిలుస్తావు, అరే బయటకు వచ్చేసి వేసుకోండి అని. నేను ఒక మాట, టూత్పేస్టే మళ్ళీ లోనకు వచ్చిద్దా? రాదు. నేనేమంటానండి, టూత్పేస్టే లోనకు రాలేదే, మరి నోట్ల నుండి జారిన మాట తిరిగి వచ్చిద్దా? రాదు. జాగ్రత్త. నీ మాటలు నిన్ను పట్టిస్తాయి. మీకు ఒక మంచి రహస్యం తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువ విను. అందరు చెప్పండి ఇంకోసారి. కానీ మనం అట్టర్ ఆపోజిట్. తక్కువ వింటాం. జాగ్రత్త. నీ మాటలు నిన్ను పట్టిస్తాయి. బీ కేర్ఫుల్. ఎందుకో తెలుసా? దేవుడు ఆకాశం అందు ఉన్నాడు, నీ భూమి మీద ఉన్నావు. నీ మాటలు జాగ్రత్త. 10, ఎడిఫై వన్ అనదర్. ఒకరినొకడు హెచ్చరిక చేసుకొనుడి.
ఒకరినొకడు, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్టుగా నేను ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకున్నది. ఎంకరేజ్ వన్ అనదర్ అండ్ బిల్డ్ ఈచ్ అదర్ అప్. ఒకరినొకడు ఏం చేయాలి? ఎంకరేజ్ చేసుకోవాలి. అమ్మ, ఒకరినొకడు తొక్కేసుకోకూడదు, ఒకరినొకడు తక్కువ చూసుకోకూడదు, ఒకరినొకడు నింద తిరస్కారం చేసుకోకూడదు. మనం అనుకోవాలంట ఎదుటి వ్యక్తి నాకన్నా యోగ్యుడు, మనం అనుకోవాలి ఎదుటి వ్యక్తి నాకన్నా గొప్పవాడు, ఎదుటి వ్యక్తి నాకన్నా శ్రేష్ఠుడు అనుకోవాలి. అలాగా మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి. మనం వాడు తక్కువ నేను ఎక్కువ అనే భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు. 11 టెస్ట్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. మనం చేయాల్సిన పని ఏంటంటే టెస్ట్ యువర్ సెల్ఫ్. నేను ఎలా ఉన్నాను, నా విశ్వాసం ఎలా ఉంది, ఒక క్రైస్తవుడుగా ఉన్నానా, దేవుని బిడ్డగా ఉన్నానా, అనేకులను చూస్తున్నారా, నాలో దేవునికి ఆయాస్కరమైనది ఏదన్నా ఉందా, వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, దేవునికి ఆయాస్కరమైన మార్గం నా జీవితంలో పెట్టుకొని దేవుని నామానికి అవమానంగా నేను జీవిస్తున్నానా, అనేక మంది నన్ను చూసినప్పుడు దేవుని ఏమనుకుంటున్నారు, అనేక మంది ఎందుకు రావట్లేదు దేవుని యొద్దకు, నన్ను చూసి వాళ్ళు చాలా మంది రావట్లేదా, నేను ఒక అడ్డుబండగా ఉన్నానా అని ప్రతినిత్యం యవనస్తులుగా నిన్ను నీవు పరీక్ష చేసుకో. మారాల్సిందే ఉంది, నేర్చుకోవాల్సిందే ఉంది, తీసేసుకోవాల్సిందే ఉంది. ఇలాగా మనం పరీక్షించుకొని దేవునికి ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే తీసేసుకోవాలి. 12 క్రూసిఫై యువర్ సెల్ఫ్ డైలీ. ఇందాక చెప్పింది అదే, అనుదినము ఏం చేయాలి? మనం సిలువెత్తుకొని నడవాలి. ఎవరైనాను నన్ను వెంబడింపగోరినాడు తను ఏం చేయాలి? ఉపేక్షించుకొని సిలువెత్తుకొని నడవాలి. సిలువ అంటే ఏంటంటే మన దృష్టి దేవుని మీద ఉండాలి. ఇక మన మీద మన కోరికలో మన ఆశ ఏది లేదు. మనం ఎప్పుడో మన జీవితాన్ని ఎవరు సమర్పించాం? దేవునికి. ఇంకెందుకు నీకు ఆశ? అందుకే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనం ఏం చేయాలంటే భూమి మీద ఉన్న మన అవయవాలను చంపేయాలి. ఈ అవయవాలకి చాలా కోరికలు ఉంటాయి, వీటిని చంపేయాలి. దేవుని మీద మన దృష్టిని పెట్టుకుంటే దేవుని మనసు మనకు వచ్చింది. కాబట్టి ఇందాక చెప్పాను, క్రూసిఫై యువర్ సెల్ఫ్ డైలీ, రోజు చేయాలి. 13 కన్ఫెస్ యువర్ సిన్స్ టు గాడ్. ఇందాక చెప్పాను అదే జ్ఞాపకం. మన పాపములు మనం ఎవరితో ఒప్పుకోవాలి? దేవునితో. 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదైన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపలు, ప్రభువా నాలో పాపం ఉంది, ప్రభువా నాలో దోషం ఉంది, నాలో అవిధేయత వస్తుంది, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని అడగాలి. ఒకవేళ మనం ప్రతిదినం చేయాలి పని, మన తెలియకుండా చూపుతో, చెవితో, నోటితో, చేతులతో, కాళ్ళతో, హృదయంతో, తలంపులతో, ఆలోచనతో, ఎన్నెన్నో ఆలోచనలు. అందుకే మనం అతిక్రమంలో దాచకుండా ఒప్పుకొని దేవుని దగ్గర కొడితే దేవుడు కనికరాన్ని ఇస్తాడు కదా. దావీదు పాపం చేసినప్పుడు ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు దావీదు వెంటనే అంటున్నాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపములు కడుగు, హిమము కంటే తెల్లగా చేయి అన్నాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. 14 కన్ఫెస్ యువర్ ఫాల్స్ టు వన్ అనదర్. నీవు ఇతరులతో తప్పుగా ప్రవర్తిస్తే, ఇతరులతో ఎప్పుడైనా అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వేం చేయాలి తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. చక్కగా రాయబడింది. నువ్వు ఇతరుల ఎడల మిస్బిహేవ్ చేసావు, ఇతరులను ఎప్పుడైనా కాని మాటలు అన్నావు, తప్పేం లేదు, వెళ్ళి ఆ రోజు నిన్ను అలా అన్నాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ అని చెప్పండి. ఎంత మంచి క్యారెక్టర్ తెలుసా? సారీ చెప్పడం ఎంత మంచిది. అందుకే మనం చాలా గొప్ప విషయం, నిన్ను అలా అన్నాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను అలా అన్నాను అని అడగాలి. తప్పు చేసామా? తప్పు ఒప్పుకోండి, దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అంతేగాని నేను తగ్గను, వాడే దగ్గరికి రావాలని అనొద్దు ఎప్పుడైనా. 15వ విషయం, ఫర్గివ్ అదర్స్ యాజ్ క్రైస్ట్ హ్యాస్ ఫర్గివెన్ యూ. క్రీస్తు నిన్ను క్షమించిన ప్రకారం ఏం చేయాలి? ఇతరులను మనం, ఇందాక చెప్పాను కదా, ఆమె బోన్లో నిలబడి తన కొడుకును చంపిన వాడిని అంటుంది, వీడిని క్షమించాను, ఏం చేయొద్దు, ఇక నుండి నా కొడుకు చనిపోయాడు, ఆ స్థానం వీడికి ఇస్తాను, నా కొడుకు లేడు నన్ను చూసుకోవడానికి, వీడే నన్ను చూసుకోవాలి, ఇక నా కుమారుడు స్థానాన్ని ఇస్తానంది. అది యేసయ్య శిలువ మీద. ఇప్పుడు యేసయ్య మనల్ని క్షమించకపోతే మనకి స్థితి ఉండేదా? ఉండదు. 16 రెస్టోర్ అదర్స్. ఇతరుల జీవితాలను సాధ్యమైనంత వరకు కట్టండి, వాళ్ళని ప్రోత్సహించండి, వాళ్ళకి చేయూతనివ్వండి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చేసింది అదే కదా. యేసయ్య ఎంతమంది జీవితాలను కట్టాడు? ఈరోజు నువ్వు చేయగలిగిన సహాయం ఉంటే చేయి. చాలామంది యవనస్తులకి ఇంకా దారి తెలియదు, ఇంకా గమ్యం తెలియదు. వాళ్ళ జీవితాన్ని కట్టడానికి మంచి అవకాశం ఏంటో తెలుసా? వాళ్ళకి యేసయ్య గురించి చెప్పండి. యేసయ్య వాళ్ళ జీవితాన్ని కడతాడు. ఈ రీతిగా నువ్వు వాళ్ళ సహాయం చేయొచ్చు. దేవుని సన్నిధికి పిలవండి, వాళ్ళకి పాంప్లెట్ ఇవ్వండి, ఒక బైబిల్ గ్రంథం ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి, వాళ్ళ జీవితాన్ని కట్టచ్చు. నీకు తెలిసిన వాక్యం వాళ్ళతో చెప్పు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో చెప్పు, ఎంత కనికరం కలిగిన వాడో చెప్పు, చాలు వాళ్ళకి.
ఇతరుల జీవితాలను కట్టు. ఇది చాలా ప్రాముఖ్యం. రెస్టోర్. చాలామంది ఏం చాలా అర్థం కావట్లా, జీవితం అర్థం కావట్లా, అందుకే వాళ్ళ జీవితాలను కట్టాలి. 17 షేర్ యువర్ ఫెయిత్. వాళ్ళ జీవితాన్ని కట్టే క్రమంలో నీ విశ్వాసాన్ని ఇతరులతో ఏం చెయ్యి, పంచుకో. నీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకో. సమరయ స్త్రీ అనే ఆమె పాపంతో నిండిన ఆమెని యేసయ్య క్షమించేశాడు. ఆమె జీవితాన్ని కట్టాడు. ఆమె వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అందరితో మాట్లాడుతుంది, యేసయ్య నా జీవితాన్ని కట్టాడు, పాపముతో ఉన్న నా జీవితాన్ని కట్టాడు, నా బ్రతుకు మంచిది కాదు, యేసయ్య నా జీవితాన్ని కట్టాడు, మీరు కూడా రండి మీ జీవితాన్ని కడతాడని ఆమె ఏం చెప్పింది, అందరిని ఎక్కడ తీసుకొచ్చింది, యేసయ్య దగ్గర. మనం ఆ పని మనం ఖచ్చితంగా చేయాలి. మన విశ్వాసాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి. 18 ఫెలోషిప్ విత్ అదర్ క్రిస్టియన్స్. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలంటే దేవుని తమ్మిన వాళ్ళతోనే ఉండాలి, లోకస్తులతో మీ ఫ్రెండ్షిప్ ఉండొద్దు. ఎందుకంటే అట్లా అవుతారు వాళ్ళు. 6 నెలల సహవాసంలో మనం అటుపోతాం. అందుకే రెగ్యులర్ బైబిల్ స్టడీ ఉంది, రండి. ఇలాంటి యూత్ సెషన్ ఉంది, రండి. ఆదివారం ఆరాధనలు ఉన్నాయి, రండి. వాలంటీర్స్ ప్రేయర్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. గాస్పల్ మీటింగ్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. మార్నింగ్ స్ట్రీట్ గాస్పల్ ఉంది, రండి. ఇలాగా దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేసుకుంటే చాలా గొప్పవాడు అవుతావు. మన సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 19 బి డూయర్స్ ఆఫ్ ద వర్డ్. క్రియలు కలిగిన వారిగా ఉండండి. ఎలా ఉండాలి, క్రియలు, మాటలు కాదు. ఎలా ఉండాలి, పని చేసేవాళ్ళు ఉండాలి. మన క్రియలు మాట్లాడాలి. చాలాసార్లు మనం మాట్లాడతాం కానీ ఏం చేయం, పని చేయం. మాట్లాడేవాడు ఏం చేయడు, కానీ మనం మాట్లాడొద్దు. దేవుడు నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో దానిని తూచ తప్పకుండా చేయి. చివరిది కీప్ ఆన్ కీపింగ్ ఆన్. నువ్వు చేసే పని జాగ్రత్త, ఏదైతే ఉందో దాన్ని కొనసాగించు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో కీప్ ఆన్ చేయి. దాన్ని నువ్వు మంచి పని చేయి. మంచిది విత్తితే మంచిది కోస్తావు, చెడ్డది విత్తితే చెడ్డది కోస్తావు కదా. శారీరక క్రియలను బట్టి విత్తినవాడు శారీరక క్రియల క్షయమును పంట కోస్తాడు, ఆత్మను బట్టి విత్తినవాడు అక్షయమైన కంట. జాగ్రత్త, దేవుడు వ్యక్తిరించబడడు. నువ్వు ఏదైతే విత్తావో అదే కోస్తావు. మంచిని విత్తితే మంచినే కోస్తావు, చెడును విత్తితే, అవును, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అక్కడ జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడ్డాడు. డోంట్ బీ అండర్ ఎనీ ఇల్యూజన్. యూ కెనాట్ మేక్ ఏ ఫూల్ ఆఫ్ గాడ్. ఏ మ్యాన్స్ హార్వెస్ట్ ఇన్ లైఫ్ విల్ డిపెండ్ ఎంటైర్లీ ఆన్ వాట్ హీ సోస్. ఆయన ఏమైతే విత్తాడో ఎంటైర్ అండ్ లైఫ్ అంతా కూడా దాని మీద డిపెండ్ అయి ఉంది. జాగ్రత్త. అందుకే నీతిని వెత్తండి, యథార్థతను వెత్తండి, భక్తిని వెత్తండి, సత్క్రియలను వెత్తండి. నువ్వు ఇలా చేయగలిగితే 20. ఇది అప్పుడప్పుడు చేయాల్సినవి కాదు, ఎప్పుడు చేయాల్సినవి, ఎవ్రీడే. ప్రతిరోజు నీకు అవకాశం వస్తుంది. వీటన్నిటిని తూచా తప్పకుండా మీరు చేయాలి. అలా చేయడానికి ప్రభువు మిమ్మలను సిద్ధం చేయనుగాక. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చక్కని విషయాలు ఇది నా మీతో మాట్లాడాడు. ఆయన 20 అద్భుతమైన విషయాలు ఆలోచించండి. అనుదిన క్రైస్తవులుగా మనం ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఈ దినాన దేవుడు చక్కని వాక్యాన్ని ఒక అనుదిన క్రైస్తవుడు తన జీవితంలో చేయాల్సిన 20 అద్భుతమైన విషయాలు దేవుడు మనకిచ్చాడు. ఆయన ఆలోచించండి. వీటిని చెక్ లిస్ట్లో పెట్టుకుందాం. అవును ప్రభువా, అనుదిన క్రైస్తవుడిగా, నీ కాడి మోసే క్రైస్తవుడిగా నేనుంటాను ప్రభువా. మన 2 చేతులు ప్రభు వైపు ఎత్తుదాం. ప్రభువా, ఈ దినాన నా చేతులు నీ వైపు చాస్తున్నాను. పరలోకమందున్న దేవుని వైపు నా చేతులు చాస్తున్నాను. నా చేతులు పట్టుకో ప్రభువా. ఈ 20 అద్భుతమైన విషయాలు నా జీవితంలో తూచే తప్పకుండా నైనా నేను అనుసరించడానికి, ఏ విషయంలో నేను తప్పిపోకుండా ఉండడానికి అయ్యా బలహీనమైన నా చేతులు పట్టుకో ప్రభు అని అడగండి. ప్రభు పట్టుకుంటే మనం ఎప్పుడూ జారిపోం. ప్రభు పట్టుకుంటే మనం ఎప్పుడు బలహీనలవ్వం. ప్రభు పట్టుకుంటే మనం ఎప్పుడు ఓడిపోం. ప్రభుతో నాతో కలిసి ప్రార్థన చేయండి. అయ్యా నా చేతులు పట్టుకో ప్రభువా. ఇది నా అద్భుతమైన మాటలు నాకు ఇచ్చావు. అద్భుతమైన 20 అనుదినమునే చేయాల్సిన అద్భుతమైన పనులు నువ్వు నాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ దినం నుండి తీర్మానం చేసుకుంటున్నాను అని ప్రభువుని అడగండి.